లోపల పెద్ద అల్సర్ పుండు పుట్టింది. నేను వేళ పట్టున తినను, వేళ పట్టున నిద్రపోను, అందుకని నాకు పుండు పుట్టింది. నేను అన్ని రకములైన ఆహార పదార్థములు తినడాన్ని నా శరీరము అంగీకరించదు. వీటితో పాటుగా లోపల ఉండేటటువంటి ప్రేగులు అపారమైన ఆకలి వేసినప్పుడు ఆహారము తిననటువంటి కారణం చేత మడతలు పడిపోయాయి. ఈ మడతలు పడిపోయినటువంటి కారణం చేత నా ఉదరపు గోడలలో పోట్లు వస్తుంటాయి. అందుకని మీరు నేను వేళ పట్టున ఆహారం తినాలని, ఎక్కువ విశ్రాంతి తీసుకోవాలని, ఎక్కువ తిరగకూడదని నాకు చెప్పబోతున్నారు. కానీ అలా చెప్పడానికని ప్రయత్నం చేస్తున్నటువంటి మీకు నా ధన్యవాదాలు. కానీ నేను సన్యాసి, నేను కాషాయం కట్టుకున్నవాడిని. నాకు ఈ శరీరం గురించి తాపత్రయం లేదు. ఇది పడిపోవచ్చు కాక, లోపల ఉన్న ఆత్మ నేను. అందుచేత దీని గురించి నేనే వెంపర్లాడిన నాడు, దీని సుఖాన్ని కోరుకున్న నాడు ఇంకా నేను సన్యాసిని. దీని సుఖంతో నాకు ప్రమేయం లేదు. అందుచేత మీరు చెప్పిన నియమాలు నాకు వర్తించవు. వేళ పట్టున నిద్రపోవడం, ఎక్కువ నిద్రపోతూ ఉండడం, తక్కువ మంచి ఆహారం తీసుకోవడం, మందులు వేసుకోవడం, వీటితో నాకు నిమిత్తం లేదు. చిత్రం ఏమిటో తెలుసా అండి? పరమాచార్యులు వారు మా ఇంటికి భిక్షకొస్తే బాగుండు అనుకునేవాటి ఒక పండితుడు పాపం. కానీ అంతమంది పెద్ద పెద్ద వాళ్ళందరూ పరమాచార్యులు వారు చుట్టూ తిరుగుతూ ఉంటారు, మా ఇంటికి వస్తారా పరమాచార్యులు వారు అని వారి దగ్గరికి వెళ్ళడం మానేసి వారు